హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు కారం దోశ, ఉల్లిపాయ దోశ ఇంకా రెడ్ చట్నీ చేసుకుందామండి. చూద్దాం రండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో 2 మీడియం ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని, ఒక 10 ఎండుమిర్చి తీసుకొని కొంచెం సేపు వాటర్లో నానబెట్టుకుంటే మంచిగా ఉంటాయండి, మంచి కలర్ వస్తుంది. తర్వాత అందులో సాల్ట్ వేసేసి కచ్చాపచ్చా మిక్సీకి వేసి కొంచెం జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుని చట్నీ పక్కన పెట్టేసుకుని, తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి దోశ వేసి కొంచెం ఆయిల్ వేసి పెనానికి ఆనియన్తో కొంచెం రుద్దేస్తే బాగా వస్తాయి, బాగా నీట్గా వస్తాయి దోశలు. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అవి దోశ పైన వేసేసి దోశ బాగా కాలాలి. వన్ సైడ్ బాగా కాల్చుకోవాలి, అప్పుడు బాగా వస్తుందండి దోశ, ఆనియన్ దోశ. తర్వాత కారం దోశ వేసుకుందాం. అంతేనండి. ఆ దోశ పోసేసి తర్వాత కారం తీసుకొని దోశ మొత్తం అప్లై చేసేయాలి. దోశ మొత్తం అప్లై చేసుకొని ఆయిల్ వేసేసి వన్ సైడ్ బాగా కాలనివ్వాలండి. బాగా కాలినాక తీసేసి అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.